కేసులో నిందితుడైన బండి భగీరథ జైలు జీవితం సాధారణ ఖైదీలానే కొనసాగుతుంది. మేడ్చల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో భగీరథను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. సాధారణ ఖైదీలతోనే భగీరథను ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించుకుంటా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్ ని ఆయనకు కేటాయించారు. ఇక జైల్లో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్ తిని సరిపెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. పోక్సో కేసులో కోర్టు 2 వారాల రిమాండ్ విధించడంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భగీరథను చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేసిన అనంతరం నేరుగా విచారణ ఖైదీల బ్యారెక్ కు తరలించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఉన్న బ్యారెక్ వైపు ఇతర ఖైదీలు వెళ్లకుండా సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. నేడు భగీరథతో ములాఖత్ కానున్నారు అతని కుటుంబ సభ్యులు.